గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. న్యూస్ చూసే ఉంటారు. ఫేమస్ యూట్యూబర్ రణ్వీర్ అల్హాబడియా అతను తన యొక్క పాపులర్ బీర్ బైసెప్స్ ఛానల్కి చాలా పాపులర్ అనమాట అతను. అండ్ అతని మీద ఒక కంప్లైంట్ ఫ్రేమ్ చేసున్నారు. అది ఐ మీన్ అది ఆ స్టేట్మెంట్ నేను ఎందుకు కంప్లైంట్ ఫ్రేమ్ చేశారు అని చెప్పే ముందు తను అడిగిన క్వశ్చన్ ఏదైతే ఇండియాస్ గాట్ లేటెంట్ షో ఒకటి నిర్వహిస్తూ ఉంటారనమాట యూట్యూబ్లో. సో ఆ షోలో అది అది దట్ ఈస్ ఫుల్ ఆఫ్ ఫిల్దీ, అన్పార్లమెంటరీ అండ్ డార్క్ కామెడీ షో అని చెప్పచ్చు. అలాంటి షోకి ఇతను వెళ్ళడం, ఎవరు రణ్వీర్ అల్హాబాడియా వెళ్ళడం, ఎవరైతే స్పిరిచువల్ కంటెంట్తో చాలామందితో ఐ మీన్ చాలా రీసెంట్గా కూడా మన నరేంద్ర మోడీ చేతుల మీదుగా అవార్డులు అవన్నీ అందుకున్న అతను దీనికి వెళ్ళడం, ఇండియా గాట్ లేటెంట్ షో ఏదో ఉంది, ఇండియా గాట్ లేటెంట్ షో, దానికి వెళ్ళడం. అక్కడ ఒక అన్పార్లమెంటరీ, అసలు మనిషి అన్నవాడు అలాంటి ఒక స్టేట్మెంట్, అలాంటి ఒక క్వశ్చన్ అడగడం. అసలు మనం మనం మన ఫ్రెండ్స్తో ఉండేటప్పుడే మనం మన నోరుని అదుపులో పెట్టుకొని ఎంతవరకు జోకులు వేయాలో అంతవరకే వేస్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ అసలు అలాంటి మాటలు మాట్లాడతారా? అలాంటి మాటలు కూడా వాళ్ళకు వస్తాయా? దట్ ఈస్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, unparliamentary statement also, which I cannot tell, and that is not my cup of coffee also to discuss. And I just came here to tell a complaint has been filed against this YouTubers, that is Ranveer Alhabadia, who is known for his popular beer biceps channel. And during his episode, that is with comedian Sammy Rainas, who is conducting this India Got Latent show, and they are sharing the video on the platform, and amid the controversy, and when they have shared this video, Mumbai police team has reached the show set following the complaint, and they have filed FIR against Ranveer Alhabadia, Sammy Raina, India Got Latent organizers. అండ్ దీని మీద సీఎం, మన మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవాసి, ఆయన కూడా స్పందించడం జరిగిందనమాట. దేని గురించి స్పందించడం జరిగిందంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద. నేను అసలు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, వాళ్ళు ఎవరు అరెస్ట్ చేసుకున్నా అదేం మనకి, వాళ్ళు అరెస్ట్ చేసుకొని దట్ ఈస్ దే షుడ్ అరెస్ట్. కానీ నా మెయిన్ టాపిక్ ఎందుకు వచ్చాను అంటే, ఇట్స్ ఆల్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. ఆర్టికల్ 19 ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా, ద రైట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్ అనేసి మనం ఏది పడితే అది వాగడానికి లేదు. అఫ్ కోర్స్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అలౌస్ సిటిజన్ టు ఎక్స్ప్రెస్ దర్ వ్యూస్ అండ్ ఐడియాస్ ఇన్ వెరైటీ ఆఫ్ వేస్, అండ్ ఇంక్లూడింగ్ స్పీచ్, రైటింగ్, ఇన్ ద ఇంటర్నెట్, and you can also participate in debates, questions, authority, and you can share your ideas. వెల్ అండ్ గుడ్. ఇవన్నీ ఎప్పుడు, ఎంతవరకు? ఇట్ ప్రమోట్స్ ప్రోగ్రెస్ అండ్ ఇన్నోవేషన్స్ వరకు. బట్ ద సేమ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆల్సో హ్యావ్ సర్టెన్ లిమిటేషన్స్. ఇది ఇండియన్ సిటిజన్గా మనం మన నోరుని అదుపులో పెట్టుకోవాలి. అదేంటంటే, రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ క్యాన్ బి ఇంపోజ్డ్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఇన్ ద ఇంటర్నెట్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ, పబ్లిక్ ఆర్డర్ అండ్ మొరాలిటీ. సో వెన్ యూ టాక్, వెన్ యూ రైట్, వెన్ యూ టెల్, జస్ట్ ఒక్కసారి ఆలోచించి మాట్లాడాలి. అండ్ మోర్ ఓవర్, పేరెంట్స్ దయచేసి పిల్లలకి సెల్ ఫోన్ ఇవ్వకండి. అసలు నాకు తెలిసి పిల్లలకి సినిమాలు చూపించొద్దు. అసలు సినిమాల్లోనే సగం పిల్లలు చెడిపోతున్నారు. ఇఫ్ అట్ ఆల్ యూ వాంట్ టు ఎంకరేజ్ యువర్ కిడ్స్ను స్పిరిచువల్ దీనికో తీసుకొని వెళ్ళండి, వాళ్ళతో కూర్చొని మాట్లాడండి, వాళ్ళు చూసే కిడ్స్ షో చూడండి. ఎందుకంటే పసి మనసులు, అసలు మీరు నేను నేర్పించడం అవసరం లేదు. అసలు మీరు ఫోన్ ఇచ్చేస్తే చాలు. ఈ బూతు ఫోన్, this dark phone, the devil phone, will teach your kid whatever they want.
దయచేసి ఫోన్లు ఇవ్వబాకండి. ఒకవేళ ఫోన్ ఇచ్చినా మీరు పక్కనే ఉండండి, ఒక కన్నేసి పెట్టండి. మీ బిడ్డ ఏం చూస్తున్నారు, మీ బిడ్డ ఏం మాట్లాడుతున్నారు, మీ బిడ్డ ఫ్రెండ్స్ ఎవరు, మీ బిడ్డ ఫ్రెండ్స్ జస్ట్ దెర్ ఇస్ అ కొటేషన్, టెల్ యువర్ ఫ్రెండ్స్ ఐ విల్ టెల్ యువర్ క్యారెక్టర్. సో జస్ట్ ఒక్కసారి ఆలోచించండి. అండ్ మర్చిపోకుండా దిస్ గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, ఆర్టికల్ 19, దట్ ఈస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అండ్ థ్యాంక్ యూ